గురువుగారు, ఉగాది పంచాంగం ప్రకారం ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ధనస్సు రాశి ఈ బచక్రంలో 9వ రాశి. మేషరాశి నుంచి 9వ రాశి. దీన్నే భాగ్యస్థానం, బచక్రంలో భాగ్యస్థానం అంటారు. భాగ్యానికి గురువు అంటే డబ్బు ఇచ్చేవాడు. ఈ 9 గ్రహాలలో గురుగ్రహం ఒక్కడే మంచి డబ్బు ఇస్తాడు. శుక్రుడు పెళ్లి చేస్తాడు, ప్రేమనిస్తాడు, సంతానం ఇస్తాడు. గురువు డెవలప్మెంట్ అనేటువంటిది గురు శుక్రుల యొక్క సంబంధం వల్ల ఎక్కువగా డెవలప్మెంట్ ఉంటుంది మన జాతక భాగంలో. అలాంటి గురువు ధనుస్సు రాశిలో ఉన్నాడు. ధనుస్సు రాశి వీరికి, ధనుస్సు రాశి వారికి 14 ఆదాయము, 11 ఖర్చు, 6 పూజ్యము, 3 అవమానము. పర్వాలేదు. ఆదాయము ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి. ధనుస్సు యొక్క అధిపతి గురువు ఉచ్చ స్థానానికి వస్తున్నాడు, 8వ ఇంటికి వస్తున్నాడు. అష్టమ స్థానంలో ఉచ్చస్థానం. కానీ అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ, అష్టమ స్థానం ఆయుస్థానం కాబట్టి అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ ఉచ్చ స్థానంలో జన్మలగ్నాధిపతి ధనుస్సు రాశ్యాధిపతి, ధనుస్సు రాశికి 4వ ఇంట మీనాధిపతి ఉచ్చ రాశిలో ఉంటున్నాడు కాబట్టి వీళ్ళకు డెవలప్మెంట్ మంచిగా ఉంటుంది. అనుకున్న పనులు కావడము, మనశ్శాంతితో జీవించడము, 10 మందికి సహాయం చేయడము, 10 మంది చేత మెప్పు పడడము. మనవాడు ఉన్నాడురా అని చెప్పి 10 మంది కూడా, ఇంటి వ్యక్తులు కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు, గుండె మీద చేయి చేసుకొని ఉండడము. మనవాడు మనకున్నాడు, ఏ రాత్రి పోయినా ఏ పగలు పోయినా మనల్ని ఆదుకుంటాడు అనేటువంటి ఒక పేరు తెచ్చుకోవడము. ఇవన్నీ బాగానే ఉంటాయి. ప్రతి చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే వీడు మంచిగానే ఉన్నా శని బాగలేడు. అర్ధాష్టమ శని, 4వ ఇంట శని ఉన్నాడు. దీన్ని అర్ధాష్టమ శని అంటారు. అర్ధాష్టమ శని అష్ట కష్టాలు పెడతాడు. అష్టమ శని అయినా కొంత నమ్మొచ్చు, కానీ అర్ధాష్టమ శని నమ్మడానికి లేదు. ఇంకా అర్ధాష్టమ శని అష్ట కష్టాలు పెడతాడని చెప్పి. ఇటు జన్మ రాశి గ్రహం మంచిగానే ఉంది, ఉచ్చస్థానంలో ఉన్నాడు. 4వ ఇంటి అధికారి కూడా ఉచ్చస్థానంలో ఉన్నాడు. కానీ 4వ ఇంటిలో వచ్చినటువంటి ఒక శని గ్రహం మాత్రం అర్ధాష్టమ శని యోగంలో ఉన్నాడు. వీడు ఉండడం వల్ల లేనిపోని నిందలు పడడము, అనుకోని ఆపదలు చుట్టుముట్టుకోవడము, 10 మంది చేత మాటలు పడడము, స్థిరాస్తులు కొనే యోగం ఉన్నా కానీ అవి సమయానికి మనం కొనకపోవడము, ఆలోచనలతోటే కాలం గడపడము, ఇలాంటివి జరగడానికి జరుగుతున్నాయి. సంఘంలో విలువలు మంచిగా ఉంటాయి, పేరు మాత్రం బాగా ఉంటుంది. కానీ మేడి పండు చూడ మేడిమై అన్నట్టు మంచిగా విలువలు ఉంటాయి. కానీ వాళ్ళకి సహాయం చేద్దామనే ఉద్దేశం కూడా ఉంటుంది. కానీ సమయానికి సహాయం చేయలేకపోతాం. దానివల్ల కొన్ని కూడా మాటలు పోవడము, మానసిక చింతన పడడము అంటుంది. అనవసరంగా డబ్బు ఖర్చు చేయడము, వాహనాల వల్ల ప్రమాదాలు ఏర్పడము. ఈ వాహనాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాల విషయంలో అగ్ని ప్రమాదాలు జరగడము, వాహనాల విషయంలో చాలా యాక్సిడెంట్లు కావడము, లేదా శస్త్రచికిత్స, కడుపు సంబంధమైన వ్యాధుల చేత ఆపరేషన్లు కావడము, ఇలాంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో మంచిగా ఆలోచించి తొందరపాటుతనం అనేటువంటిది లేకుండా ముందుకు అడగేయాలి. తొందరపాటుతనం పనికిరాదు ధనుస్సు రాశి వారికి. ఉద్యోగస్తులకు మంచి ఫలితం ఉంటుంది. ప్రమోషన్లతో కూడుకొని, ఎందుకంటే ఇక్కడ ఈ ధనుస్సు రాశి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఏదైనా పనికిరాని పని చేయాలంటే మనసు వాళ్ళకు ముందే చెప్తుంది, ఈ పని చేయకరా నాయన అని చెప్పి మనసు 6 అని చెప్పేస్తుంది. కాబట్టి అలాంటి జోలికి సామాన్యంగా 99% పోరు ధనుస్సు రాశి వారు. ఇక పక్కవాడు ప్రోద్బలం చేస్తుంటే పోతే పోవచ్చు, కానీ లేకుంటే సామాన్యంగా వీడికి ముందే చెప్తుంది, ఈ పని చేస్తే నాకేదో తప్పు జరుగుతుందని 6 సెన్స్ ముందే చెప్తుంది ధనుస్సు రాశి వారికి ఎవరికైనా సరే. అలాంటి దానికి పోరు, నా నుంచి కాదు అని చెప్తుంటారు. కానీ ఎక్కువ ప్రోద్బలం చేయడం వల్ల, అతని యొక్క బెదిరింపుల వల్ల అలాంటి పని పోయినప్పుడు మాత్రం ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉద్యోగంలో చేసుకోవాలి, ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కావడము, అనుకున్న ఉద్యోగము, తర్వాత ప్రైవేట్ ఉద్యోగులు వేరే ప్రయత్నం చేస్తే మంచి ఉద్యోగం లభించడం, ఇక్కడికి ఉన్నటువంటి ప్యాకేజీ కంటే ఎక్కువ ప్యాకేజీ నుండి ఉద్యోగం దొరకడము, ఆదరింపు జరగడము, ఇవన్నీ కూడా ధనుస్సు రాశి వారికి ఉన్నాయి. కుటుంబ సమస్యలు కొన్ని బాధిస్తాయి, కాబట్టి ఆ కుటుంబ సమస్యలు బాధించినప్పటికైనా ఉండాలి. సహోదరుల చేత కోట్లాటల ఆస్తి విషయంలో సహోదరుల చేత, అంటే అన్న తమ్ముళ్ళే కావచ్చు,
అక్క చెల్లెలతోటి కావచ్చు కొన్ని ఇబ్బందులు రావుతాయి, ఆస్తిపాస్తుల గురించి కొన్ని ఇబ్బందులు వస్తాయి. కానీ అక్కడ మీరు సంయమనం పాటించి కోపానికి రాకుండా సంయమనం పాటించి నిదానంగా పరిష్కారం తీసుకుంటే పరిష్కారం జరిగేటువంటి ఒక యోగం కూడా కనబడుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా పరిష్కారం చేసుకోవాలి, పోట్లాడకూడదు. విద్యార్థులకు ఎంత కష్టపడితే అంత ఇది వాళ్ళ యొక్క కష్టాన్ని బట్టి ఆధారపడి. ధనుస్సు రాశి వారికి ముందే చెప్పాను, ధనుస్సు రాశి వారికి మంచి జ్ఞాపకశక్తి ఉంటుంది, అహంభావం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు నాకు అన్ని వస్తాయిలే, మార్చిలో కదా ఎగ్జామినేషన్, ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి, ఇలాంటి మొండి మాటలు మాట్లాడుతున్నా. అలా కాకుండా శ్రద్ధగా చదివినట్టయితే వారికి తగినటువంటి ఒక ఫలితం లభిస్తుంటుంది. విద్యార్థులకు, వ్యాపారస్తులకు ఏ రంగంలో ఉన్న వ్యాపారస్తులకైనా మంచి లాభసాటిగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు, పెట్టుకుంటారు. ఎక్కువగా ఫలితం కొన్ని వ్యాపారాలలో ఆశించినంత ఫలితం రాకుండా కొద్దిగా ఫలితం తక్కువగా రావచ్చు. జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. ఇతరుల చేత వ్యాపారస్తులు వేరే వాళ్ళ చేతిలో మోసపోయేటువంటి ఒక ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెము వ్యాపారంలో లావాదేవీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి శుభంగానే ఉంది, మంచి జరుగుతుంది. వీరు ప్రతిరోజు శివ అష్టోత్తర నామాలు ప్రతిరోజు చదువుకుంటే ఆ శివుడే వీళ్లకు అన్ని రకాల మంచి చేసి శుభం కలిగిస్తాడు. ఇది శుభం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.